4 తిట్టి 5 తగిలించి లాక్కెళ్ళాలి. ఫేస్ టు ఫేస్ మనకెందుకు? వీడు ఎంత మోసమైనా చేస్తాడు. నా జాబ్ పీకించినా పీకిస్తాడు. చెప్తారా నీ సంగతి? హలో, నేను నాగరాజును రా మూర్ఖుడా. ఏయ్ జోక్ చేస్తున్నావా? నాగరాజు ఏంటి? జోక్ కాదురా అక్కుపక్షి, నాగరాజుని. నీ ఇల్లాలు నా ఆరాధన చేస్తుంది. నువ్వేమో ఇలా ఇక్కడ సరసాలాడుతున్నావా? ఇంటికి వెళ్ళరా మూర్ఖుడా. వెళ్ళి నీ భార్యను ఆశీర్వదించు. ఏంటి, నేను ధర్నా ఏర్పాటు చేసిందా? పిచ్చి కోతలు కోయకు, పిచ్చి వేషాలు వేయకు. నన్ను ఎవరో ఏర్పాటు చేయడమేంట్రా? నా భక్తురాలి కోసం నేనే వచ్చాను. నా శక్తి చూపించనా? నీకు నీ బతుకు కనిపిస్తుంది. అప్పటికీ వెళ్ళకపోతే బతికే లేకుండా చేస్తా. ఫోన్ చేసింది ఎవరు? చూసుకోరా. హలో, చిత్రాలు చూసావుగా? వెళతావా లేక ఈ చిత్రాలు నీ బావకు పంపాలా? వద్దొద్దు, వెళ్తాను. ప్రియా, నాకు అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత కలుస్తాను. ఫోన్ చేసింది ఎవరు? నాగరాజులే. ఉత్త పిరిగొడ్డులా ఉన్నాడే. వీణ్ణి నమ్ముకుంటే ముంచుతాడో తేలుస్తాడో. చెప్పక్క. శ్రవణ్, ప్రేమ్కి నాకు జాతకాలు చూపించాలని, వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించాలని నన్ను ప్రేమ్ని ఇక్కడ కూర్చోపెట్టారు. బావ వాళ్ళు పంతులు కూడా రమ్మని చెప్పారు. కానీ నాకు ప్రేమ్తో పెళ్లి ఇష్టం లేదు. ఈ జాతక ప్రోగ్రాం ఫెయిల్ అవ్వాలి. అందుకని వెంటనే నువ్వు భవిష్యను కిడ్నాప్ చేయాలి. దాన్ని స్కూల్లో దించడానికి ఆ ముసల్ది తీసుకెళ్తుంది. డూ ఇట్ అర్జెంట్, ఓకే? ఇదిగో, పని అవ్వగానే బావకి మ్యాటర్ పోస్ట్ చేయి, ఓకే? సరే అక్క. కార్లో వెళ్దామనుకుంటే డ్రైవర్ లేడన్నావు. స్కూల్ మానేస్తా అంటేమో కుదరదన్నావు. నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇదిగో వంకలు చెప్పుకో పదా.
కాలు నొప్పులు పుడుతున్నాయి అంటే పద అంటావే. దొంగ వేషాలేసి స్కూల్ ఎక్కటాలని చూడకు. నీ దొంగ నొప్పులు నాకు తెలుసులే. ఏ ముసలి దొంగ నొప్పులు అంటావే? మళ్ళీ అలా అన్నావంటే నాలుగు కత్తిరిస్తాను. ఏది కత్తిరించి చూస్తా. అయినా అమ్మమ్మని ముసలి అనక ఏమంటారు? పొగరు బాగా తలకెక్కింది నీకు. నాకు కాళ్ళు తిప్పులు తీస్తున్నాయి. బాగేంది, నీకు అలాగే కావాలి. ఏంటే నేను బాధపడితే నీకు ఆనందమా? మరి లేకపోతే ఏంటి? నేను హోంవర్క్ చేయలేదు, స్కూల్ టుమ్మా కొడదామనుకుంటే నేను దించేస్తాను అంటూ బయలుదేరావు. నీకు అలాగే నొప్పులు పుట్టాలి. అలాగే బాగు. నీ సంగతి మీ ప్రిన్సిపాల్కి చెప్తాను. అప్పుడు కానీ నీకు రోగం కుదరదు. నేను కూడా ఇంటికి వచ్చాక మా డాడీతో చెప్తా. అప్పుడు కానీ నీ రోగం కుదరదు. మాటకి మాట ఇలాగే బాగు. కాల్చి వాత పెడతాను. నువ్వు వాతలు పెడితే మమ్మీతో చెప్పి నీకు వాతలు పెట్టిస్తా. ఎక్కువగా వాక్కు. నువ్వు ఎక్కువ చేయకు. నువ్వా నేనా ఎక్కువ చేసేది? పెద్ద చిన్న లేకుండా ఏంటి ఆ వాగుడు? చిన్న పెద్ద చూడకుండా ఏంటా మాటలు? భవిష్య, అమ్మమ్మ, రోడ్డు మీద కొడితే అసహ్యంగా ఉంటుంది. నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. నీ సంగతి మీ డాడీకి చెప్తాను సాయంత్రం. పద పద, నడవే. నేను నడవను. మొండి చేయకు. మొండే చేస్తా. నా ప్రాణం తీస్తున్నావేమే? ఇలాగే తీస్తా. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. విసిగించుకో. పద. నాకు కాళ్ళు నొప్పుడుతున్నాయి. అవతల టైం అవుతుంది. కానీ ఏం పర్వాలేదు. గేటు మూసిస్తారే. వెనక్కి తిరగెళ్దాం. నక్క వేషాలేకు. అవే అంతా నా కర్మ. పద పదవే. పద. నమస్తే సార్. నమస్తే. రెడీగా ఉండమని ఫోన్ చేశారు. ఎవరైనా లేపేయాలనా? మటర్ కాదు. మరి కాలో చేయో తీసేయాలా? కాదయ్యా. మరి పొద్దున రెడీగా ఉండమని చెప్పారు కదా సార్, ఎందుకు? రెడీగా ఉన్నటువంటి మర్డర్స్ అటాక్సేనా? కిడ్నాప్ చేయాలి. ఎంపీనా? ఎమ్మెల్యేనా? కార్పొరేటర్నా? విఐపీనా? మీ లెవెల్కి అంత పెద్దవాళ్ళని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీ లెవెల్కి ఇవేం చేయండి చాలు. ఏంటి సార్, పెద్దయినా చిన్నయినా కిడ్నాపే. ఏంటి సార్, మా లెవెల్ని డౌన్ చేసి మాట్లాడతారే? మా కెపాసిటీ మీకు తెలీదు. నాకు అన్నీ తెలుసు, కానీ మీరు చేస్తారా చేయరా చెప్పండి. ఓ చేస్తాం సార్. అసలే క్యాష్ చేతిలో ఆడటం లేదు, పైగా చిన్నపిల్ల కిడ్నాప్. ఈజీ చేస్తాం సార్. చూడండి, ఇప్పుడే ఈ పాప ఒక ముసలావుడితో కలిసి అలా నడుచుకుంటూ స్కూల్కి బయలుదేరింది. అలా ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్తుంది. పాపని కిడ్నాప్ చేయాలి, కానీ ముసలావుడికి కిడ్నాప్ చేసినట్టు తెలియకూడదు. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ సార్? ఎదురుగా ఉన్న ఆవిడకి తెలియకుండా ఎలా ఎత్తుకెళ్తాం? అదే మరి గొప్పతనం. ఆవిడ దృష్టిలో పాప ఎక్కడో తప్పిపోయినట్లు ఉండాలి. పాపకి ముసలావిడికి దెబ్బలు తగలకూడదు. పాపను మాత్రం మీరు ఏం చేయకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.